అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కుంభరాశి వారికి ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది. వివాహ వయసులో ఉన్న వారికి అద్భుతమైన వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీరు పరస్పర అంగీకారంతో వివాదాలను విజయవంతంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో నూతన మార్పులను ప్రవేశపెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంత తీవ్రమైన కృషి తర్వాత పెండింగ్లో ఉన్న ఏవైనా చట్టపరమైన విషయాలు ఈరోజు పరిష్కారం కావచ్చు. సీనియర్ మరియు అనుభవజ్ఞులైన వారి సలహా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దానిని తప్పకుండా పాటించండి. ఇంటికి అతిథులు రాక ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. చిన్న చిన్న ప్రతికూల విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ బడ్జెట్ను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండండి. అజాగ్రత్త మరియు వినోదంలో మునిగిపోవడం వల్ల యువకులు తమ విషయాలను కోల్పోయే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల ప్రభావానికి లోనవ్వడం నష్టాలకి దారితీస్తుంది. బీమా మరియు ఆదాయపు పన్ను రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా విషయాన్ని ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకుండా సమన్వయం పాటించండి. చిన్న చిన్న విషయాలకే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. ఒత్తిడితో కూడిన పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇది మీ మానసిక స్థితి మరియు సామర్థ్యాలపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీరు భావించిన దానికంటే కుటుంబ సభ్యుల అంచనాలు సూచనలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లోని వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. వారి అనుభవం మీకు సరైన దిశను చూపించి కొన్ని పొరపాట్లను నివారించడంలో సహాయపడుతుంది. కుటుంబంలో పరస్పర అవగాహన పెరిగి సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఓర్పుతో వ్యవహరిస్తే ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు పని భారం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ బాధ్యతల కారణంగా శ్రమ అధికమైన మీ పట్టుదలతో అన్ని పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. వాహన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడవచ్చు లేదా ఇప్పటికే ఉన్న వాహనం ద్వారా అనుకూల ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అధికారులు మీ పనితీరును మెచ్చుకొని కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో ఒకరిపై ఒకరికి గౌరవం, సహకారం పెరిగి కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆచితూచి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి విజయాలకు దారితీస్తాయి. పని ప్రదేశంలో విభేదాలను నివారించి మీ సహోద్యోగులతో సామరస్యంగా పనిచేయండి. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ మొండితనాన్ని విడిచిపెట్టి మీ ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు దూర ప్రాంతాల నుండి శుభవార్త అందుతుంది. ఇంటికి అతిథులు వస్తారు. శుభ సంఘటనలు జరగవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు సాహసాలు చేయగలుగుతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. సంతోషం వెల్లివిరుస్తుంది. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. కీర్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడిన జీవితంలోని వివిధ రంగాల్లో కొనసాగుతున్న గందరగోళం మిమ్మల్ని సమస్యలను సృష్టించవచ్చు. అందువల్ల మీరు మనశ్శాంతిని పొందాలనుకుంటే మీ సన్నిహిత మిత్రులతో కొంత సమయం గడపాలి. వ్యాపారవేత్తలు పని నిమిత్తం వేరే రాష్ట్రానికి ప్రయాణించవలసి రావచ్చు. దీనివల్ల గణనీయమైన ధన నష్టం వాటిల్లే అవకాశం రావచ్చు. మీ జీవిత భాగస్వామి కుటుంబ సామరస్యాన్ని కాపాడడంలో మీకు సహాయపడతారు మరియు వారు మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటారు. మీ బంధువులు మరియు స్నేహితుల నుండి మీకు అకస్మాత్తుగా ఒక మంచి బహుమతి అందే అవకాశం ఉంది. ఈరోజు పని ప్రదేశంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. పనిలో మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీకు పదోన్నతి కూడా లభించవచ్చు. వ్యాపార రంగంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీకు కావలసినవి మాత్రమే కొనండి. మీరు కొత్త పనులు లేదా ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు. గణేశుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. మీ ఉద్యోగంలో లాభాలతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించగలుగుతారు. మీ స్నేహితుల వల్ల, ముఖ్యంగా మహిళా స్నేహితుల వల్ల
మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ సామాజిక వలయంలో మీరు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మీ భార్య మరియు కుమారుని నుండి మీకు ఆనందం, సంతృప్తి లభిస్తుంది. ప్రయాణం, పర్యాటక మరియు వివాహానికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. మీరు శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంటారు. కుంభరాశి వారికి భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు తీసుకురావడానికి మీరు కొన్ని ప్రణాళికలు వేయవచ్చు. విద్యార్థులు ఈరోజు ఏకాంతంగా, ప్రశాంతంగా ఏదైనా ప్రత్యేకమైన అధికారిక లేదా వృత్తిపరమైన విషయం గురించి ఆలోచిస్తే కార్యాలయంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చాలా ప్రయోజనకరమైన కొన్ని కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ సమయం చాలా వరకు మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో గడుస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ఉన్న సైద్ధాంతిక విభేదాలు పరిష్కారం అవుతాయి. పనులను అంకిత భావంతో పూర్తి చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది మీ వ్యక్తిగత ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఈరోజు మీ సహనానికి పరీక్ష పెరుగుతుంది. మీరు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉండడం మీకు మంచిది. విశాల దృక్పథం మీకు అనుకూలంగా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. పనిలో ప్రతిరోజు సవాళ్ళను ఎదుర్కోవడం కష్టమైన విషయం. మీరు సంయమనం పాటిస్తూ పరిస్థితులను మీకు అనుకూలంగా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి, లేకపోతే పొరపాట్లు జరగవచ్చు. మీలోని క్రూరత్వ భావాలు సంబంధాలలో సమస్యలను కలిగిస్తాయి. సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఈ దూరాన్ని నివారించండి. ఈరోజు మీకు అనవసరమైన ఖర్చులు రావచ్చు. దీనివల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు. ఆర్థిక నష్టాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. మీకు నడుము నొప్పి రావచ్చు. దీనికి తగ్గట్లుగా విశ్రాంతి తీసుకోండి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు ముఖ్యంగా అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ సృజనాత్మకతను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళగలుగుతారు. సామాజిక సంబంధాలు బలపడతాయి మరియు మీకు కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీ ఆలోచన విధానం మరింత స్పష్టంగా మారి మీ లక్ష్యాల వైపు పయనించడానికి సహాయపడుతుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఏవైనా ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు సంబంధాలలో శాంతిని, మాధుర్యాన్ని తీసుకురాగలదు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా దూరం లేదా విభేదం ఉంటే అది ఎప్పుడు తొలగిపోతున్నట్లు అనిపిస్తుంది. మీరు తేలిగ్గా ఉంటారు మరియు మీరు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు లేదా మీ కుటుంబంతో సమయం గడపవచ్చు. అయితే మీ తల్లి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన సాగవచ్చు. ఒక ముఖ్యమైన విషయంలో మీ తండ్రి సలహా చాలా సహాయకరంగా ఉంటుంది. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్త కుటుంబం మొత్తంలో చిరునవ్వులు పూయించవచ్చు. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. ఏమీ కాదులే అని నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.